ఈ రోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసేద్దాం. మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ గా చూస్తే మాత్రం ఓటింగ్ లో ఎవరై ప్లేస్లు ఉన్నారో చూద్దాం. ఈ రోజు టాస్క్లు కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతున్నాయి అన్నమాట. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లు అన్నమాట. ఫస్ట్ గా ఓటింగ్ లో ఎవరై ప్లేస్లు ఉన్నారో అనేది చూద్దాం. ఓటింగ్ లో అయితే మాత్రం తనుజ్ అనే ఫస్ట్ ప్లేస్ లో అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. ఇంకా సెకండ్ ప్లేస్ లో చూస్తే మాత్రం కళ్యాణ్ అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. ఇక ఆ తర్వాత ప్లేస్ లో చూస్తే మాత్రం సుమన్ శెట్టి గారు అయితే ఉండడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ప్లేస్ లో చూస్తే భరణి గారు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇక ఆ తర్వాత ప్లేస్ లో చూస్తే ఇక సంజన గారు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం రాము, ఆ తర్వాత లీస్ట్ లో చూస్తే మాత్రం ఇక్కడ సాయి శ్రీనివాస్ అయితే కనిపిస్తున్నారు అనమాట. మీరు ఎవరికేసారి ఓటింగ్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ 7 numbers లో. అలానే ఈ వారం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మిస్డ్ కాల్స్ అలానే చూస్తే జియో హాట్‌స్టార్ వర్డ్స్ అసలు మిస్ చేసుకోకుండా ఓటింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ టాస్క్లను బట్టి కూడా ఓటింగ్ అనేది ఏమైనా చేంజ్ అవుతుందా ఏంటి, అసలు ఎవరి ప్లేస్లు ఎలా ఉంటున్నాయి అనేది నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇక కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లు అయితే మాత్రం ఇంకా మనకి ప్రోమో అనేది ఒకటి రాబోతుంది అనమాట. ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది అనమాట హౌస్ లో, ఈ నామినేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత. దీంట్లో చూస్తే మాత్రం ఇంకా ఫస్ట్ గా ఇక్కడ చూస్తే మాత్రం ఇంకా తనుజ వెళ్ళి ఫోన్ అయితే మాట్లాడుతుంది అనమాట. ఇక్కడ బిగ్ బాస్ ఏం చెప్తారంటే మీ పక్కన ఎవరు లేకుండా చూసుకోండి అని అయితే చెప్తారు. ఇక వెంటనే అందరిని కూడా పక్కకి వెళ్ళిపోమని చెప్తుంది ఇంకా తనుజ. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం బిగ్ బాస్ ఏం చెప్తారంటే కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ స్టార్ట్ అవబోతుంది, ఇంకా అందరికీ కూడా చెప్పమన్నట్టు చెప్తారనమాట. ఇంకా వచ్చేసి చెప్తుంది ఇక్కడ తనుజ అందరికీ కూడా. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరు కూడా నమ్మరు అనమాట. ముఖ్యంగా చెప్పాలంటే రీతు అంటది ఏంటి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు, దాన్ని కూడా కరెక్ట్గా చెప్పట్లేదు అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. అంటే తనుజకి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు అన్నట్టు వాళ్ళకి అలా అర్థమైంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం ఇక కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లు చూస్తే ఇంకొక సీక్రెట్ టాస్క్ అయితే ఇచ్చారనమాట. అది కూడా సుమన్కి అయితే ఇవ్వటం జరిగిందనమాట. ఏం లేదు, ఈ సీక్రెట్ టాస్క్ ఏంటంటే ఎవరినైనా సరే ఒక ప్లేస్లో నుంచి లేపి ఆ ప్లేస్లోకి వచ్చి సుమన్ గారు కూర్చోవాలన్నమాట. అలా కూర్చుంటే ఇంకా సీక్రెట్ టాస్క్లో సక్సెస్ అయిపోయినట్టే. చాలా సింపుల్ గా అయితే ఇచ్చారు ఈ టాస్క్ అయితే. మరి ఆయన ఎలా ప్లే చేశారు అనేది ఇంట్రెస్ట్ గా ఉంటది. ఏదేమైనా లేపేసి అక్కడి నుంచి ఆ ప్లేస్ లో ఆయన కూర్చోవటం అయినా, లేదంటే ఆ ప్లేస్ లో ఆయన కొనుక్కోవటం అయినా, ఇది ఏదైనా సరే ఆయన అయితే చేయగలుగుతారు. అది చాలా సింపుల్ టాస్కే. ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ గా ఇస్తే బాగుండేదని నాకైతే అనిపించింది. ఇక టీమ్స్ వైజ్ గా చూస్తే మాత్రం టాస్క్లు అయితే పెడుతున్నారు అనమాట. ఇంక టీమ్స్ లో చూస్తే మాత్రం ఫస్ట్ టీమ్ లో పింక్ టీమ్ లో చూస్తే మాత్రం తనుజ, ఇమ్మాన్యుయల్, రాము, గౌరవ్ అన్నమాట. వీళ్ళు ఒక టీం అన్నమాట పింక్ టీంలో. ఆరెంజ్ టీంలో చూస్తే పవన్ కళ్యాణ్, సాయి శ్రీనివాస్, సుమన్ శెట్టి గారు, ఇక నెక్స్ట్ దివ్య అన్నమాట. వీళ్ళు ఒక టీంగా అయితే ఉంటారనమాట. బ్లూ టీంలో డిమాండ్ పవన్, భరణి గారు, రీతు చౌదరి, ఇంకా నిఖిల్ అన్నమాట. వీళ్ళు బ్లూ టీంలో అయితే ఉంటారనమాట. ఇలాగా టాస్క్లు అయితే జరుగుతూ ఉంటాయి. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇక్కడ సంజన గారిని అయితే ఎవరు కూడా తీసుకోలేదని తెలుస్తుంది. అసలు ఎందుకు మరి ఆమెను తీసుకోలేదు అనేది మనం లైవ్ చూద్దాం. మొత్తం మీద చూస్తే పాపం ఆమెకైతే ఈ రోజు కొంచెం అది కూడా అన్ఫేర్ గా అనిపిస్తుంది ఆమెను తీసుకోలేదు కాబట్టి. ఈ 3 టీమ్స్ లో చూస్తే మాత్రం ఒక బ్యాలెన్స్ టాస్క్ అయితే పెడతారనమాట. ఈ బ్యాలెన్స్ టాస్క్ లో మాత్రం బ్యాలెన్స్ చేస్తూ ఆడాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక ఇమాన్యుయల్ అయితే గెలుస్తారనమాట. అంటే తనుజ వాళ్ళ టీం అయితే ఇక్కడ విన్ అయిపోతుంది అనమాట. ఇక సెకండ్ పొజిషన్ లో చూస్తే మాత్రం నిఖిల్ అయితే ఉంటారు, అంటే భరణి గారు వాళ్ళ టీం అయితే ఉంటారనమాట. మూడో ప్లేస్ లో చూస్తే దివ్య నిఖిత వాళ్ళ టీం ఉంటుంది అనమాట. ఇక వీళ్ళు ఓడిపోతారనమాట ఈ టాస్క్ లో. వీళ్ళ టీంలో ఒకళ్ళనైతే అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలాగా అందరూ కూడా డిస్కషన్ చేసుకొని ఒకళ్ళనైతే తీసేస్తారు. దీంట్లో చూస్తే మాత్రం ఇక్కడ పవన్ కళ్యాణ్ తీసేస్తారనమాట. పవన్ కళ్యాణ్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటారు కాబట్టి తననైతే ఈ టాస్క్ నుంచి అయితే అవుట్ చేసేస్తారు. టీమ్స్ లో ఇలా టాస్క్లు ప్లే అవుతూ ఉంటే ఇక మొత్తం మీద ఫస్ట్ సెకండ్ ఇలా వచ్చి థర్డ్ పొజిషన్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఇలాగా ఒక్కొక్కరిని అవుట్ చేస్తూ వస్తారు. అలా టీమ్స్ వైజ్ గా ఎవరైతే విన్ అవుతూ ఉంటారో వాళ్ళకి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో కెప్టెన్ కంటెండర్స్ అయితే అవుతారనమాట. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ రోజైతే ఇలాగైతే ఉండబోతుంది. మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ అది కూడా పవన్ కళ్యాణ్ అవుట్ చేయటం, ఇంకొకటి ఏంటంటే సంజన గారిని అసలు టాస్క్ లోనే తీసుకోకపోవటం, మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో లైవ్ లో కూడా ఏమన్నా ఇంట్రెస్ట్ పాయింట్స్ ఏమన్నా జరిగాయా దాని గురించి కూడా నేను అప్డేట్స్ ఇస్తాను. ఇంకా లేటెస్ట్ గా టీవీలో టెలికాస్ట్ కాకముందే అంటే లైవ్ లో రాకముందే ఏం జరిగాయి అనేది కూడా నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటా. మన ఛానల్ ఫాలో అవుతుందండి.